నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఐఎఫ్ఎస్ అధికారులను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల రాష్ట్రంలో జాయిన్ అయిన కొత్త ఐఎఫ్ఎస్ అధికారులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు సీఎం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులు తప్పనిసరిగా తెలుగు భాషను నేర్చుకోవాలన్నారు. లాంగ్వేజ్ వస్తే ప్రజలతో మరింత సాన్నిహిత్యం ఏర్పడతాయన్నారు. రైజింగ్ ఇండియా లక్ష్యంతో రాష్ట్ర సర్కారు ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆ విజన్కు అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు సీఎం రేవంత్. రెండు 2027లో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి వెంట ఎకో కారిడార్ ఏర్పాటు చేయడానికి అందుకు తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అడవుల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. అడవులను కాపాడాల్సిన బాధ్యత అటవీ శాఖపై ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో అటవీ దళాల ముఖ్య సంరక్షణ అధికారి సువర్ణ, పీసీసీఎఫ్ రత్నాకర్తో పాటు కొత్తగా జాయిన్ అయిన ఐఎఫ్ఎస్ అధికారులు ఉన్నారు.